జిల్లాలో గంజాయి విక్రయాలు వినియోగంపై పోలీస్ చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నల్లపాడు పోలీసు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 14 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7.6 కిలోల గంజాయి, మత్తు టాబ్లెట్లు మరియు 12,800 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. నిందిత ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు చెప్పారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌడవరం ప్రాంతంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు గంజాయి కేసుల్లో 300 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గంజాయి వినియోగాన్ని తగ్గించేందుకు సంకల్పం కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఈ 14 మందిలో A1 A2 ఎవరైతే ఉన్నారో A1 అనే సాయి, A2 గౌరీ శంకర్, వీరిద్దరూ కూడా ఒడిశాకి వెళ్ళి ఒడిశా నుంచి ఇక్కడికి గాంజా తీసుకురావడం జరిగింది. మొత్తం 8 కేజీ గాంజా వీరిద్దరూ గుంటూరుకి తీసుకురావడం జరిగింది 3-4 డేస్ బ్యాక్. దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కొంతమందికి గాంజా అమ్మడం జరుగుతూ ఉంది. సో A3, A4, A5, A6 వాళ్ళందరూ కూడా గాంజా పెడ్లర్స్, గాంజా అమ్మేవాళ్ళు. సో ఈ నలుగురు ఈ ఫస్ట్ A1 A2 నుంచి గాంజా తీసుకొని ఫర్దర్ దానికి చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి కన్జ్యూమర్స్కి అమ్ముతున్నారు. సో ఆ నలుగురిని కూడా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళతో పాటు 8 మెంబర్స్ గాంజా తాగే వాళ్ళని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తం ఈ కేసులో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్నీ మనం ట్రేస్ చేసి అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. 14 మందిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. సో లాస్ట్ 6 మంత్స్ నుంచి గాంజా మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇప్పటి వరకు 51 కేసెస్లో మనం 300 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే గాంజా అమ్ముతున్నారో, గాంజా తాగుతున్నారో, గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ప్రతి కేసు మనకి ఎక్కడ దొరికినా గాంజా దాంట్లో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు అమ్మినాడు, ఎవరు కొన్నాడు, ఎవరు తాగాడు, అందరినీ మనం అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే మళ్ళా ఈ క్రైమ్స్లో పాల్పడుతున్నారు, మళ్ళా గాంజా కేసు రిజిస్టర్ అవుతున్నాయి, వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ మన జిల్లాలో ఆల్మోస్ట్ 500 క్రిమినల్స్ మీద గాంజా సంబంధించి సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. అదేవిధంగా 8 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. సో గాంజా ఆఫెన్సెస్ మళ్ళా పాల్పడుతున్నారు, గాంజాతో పట్టుబడుతున్నారు. 8 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా రెగ్యులర్గా మనము ఎక్కడైతే గాంజా గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ మనం కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. ఇప్పటి వరకు జిల్లాలో 34 కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది.